క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ బంధనాదం లూర్దరాజు శ్రీమతి కరుణకుమారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని వంశీ కిరణ్ మరియు ఈ నెల 10వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న థామస్ ఉదయ్ కిరణ్లకు దేవుని దీవెనలు బంగారు భవిష్యత్తు దయచేయమని ఉదయ్, సుష్మా, అమైరా గ్రేస్, వంశీ, అనూష దంపతులను దీవించమని, కుటుంబంలో అందరినీ ఆయురారోగ్యములతో దీవించమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ శ్రీ పోతిరెడ్డి జయప్రకాష్ రెడ్డి శ్రీమతి ఇన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దీప్తిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యములు, దీపక్ రెడ్డి, దివ్యారెడ్డి, దీప్తిరెడ్డి, వంశీ, ఇషాన్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని పోతిరెడ్డి, జోజిరెడ్డి, టేక్లమ్మ, అల్లమ్మ రెడ్డి, జ్ఞానమ్మ మరియు ఇతర బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లంగర్ హౌస్ విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న వై ఆకర్ష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఏ రాజారెడ్డి, సుధా మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి అని ఆడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ అతనిని తన ఇంటికి ఆహ్వానించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో
ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, జూలై 29వ తారీఖు పునీత మార్తమ్మ గారి యొక్క సంస్మరణ దినోత్సవంను కొనియాడుతూ ఉన్నాం. పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరు అనేటటువంటి ఈ ముగ్గురు సహోదరులు కూడా బెతానియా అనుడు గ్రామం వాసస్థులు. ఈ గ్రామమునకు చెందినటువంటి వారు, ఈ కుటుంబమును చెందినటువంటి వారు ముగ్గురు కూడా క్రీస్తు ప్రభునికి అత్యంత ప్రీతి పాత్రులు, స్నేహితులు అని పరిశుద్ధ గ్రంథ పఠనములు తెలియజేస్తూ ఉన్నవి. ఈనాటి ఈ ప్రవేశ వచనములో మనము వినిన విధముగా మార్తమ్మ క్రీస్తు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించినది అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. జక్కయ్యతో లూకా సువార్త 19వ అధ్యాయములో పలుకుతూ ఉన్నాడు. జక్కయ్య, నేడే ఇంటికి రక్షణ వచ్చినది అని పలుకుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే క్రీస్తు ప్రభుని తన గృహములోనికి, తన ఇంటిలోనికి, తన జీవితంలోనికి ఆహ్వానిస్తాడో ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు అని మనం దృఢముగా విశ్వసిస్తూ ఉన్నాం. 17వ శతాబ్దంలో క్రీస్తు ప్రభువు ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మార్గరెట్ మేరీ ఆఫ్ అలకోక్ పారే లెమోనియల్ అనేటటువంటి ఈ ప్రదేశంలో క్రీస్తు ప్రభు మొట్టమొదటిసారిగా తన దివ్య హృదయాన్ని, తిరు హృదయాన్ని మార్గరెట్ మేరీ ఆఫ్ అలకోక్ అనే పునీతురాలికి దర్శనమిచ్చినప్పుడు క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ నగరం అయితే, ఏ సమాజం అయితే, ఏ దేవాలయం అయితే నా తిరు హృదయాన్ని ప్రదర్శిస్తుందో ఆ హృదయమును, ఆ వ్యక్తిని, ఆ కుటుంబమును, ఆ నగరమును నేను సంపూర్ణంగా ఆశీర్వదిస్తానని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈరోజు మార్తమ్మ అన్నడు ఈ స్త్రీ కూడా క్రీస్తు ప్రభుని పూర్ణ హృదయముతో ఆహ్వానించింది. క్రీస్తు ప్రభుని సంపూర్ణ హృదయముతో తన ఇంటిలోనికి, తన జీవితంలోనికి ఆహ్వానించింది కనుక ఈమె సహోదరి అయిన మరియమ్మ, ఈమె సహోదరుడు అయినటువంటి లాజరు కూడా రక్షించబడ్డారు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మరణించినటువంటి లాజరు మరలా జీవంతో లేవనెత్తబడ్డాడంటే అందులోకి గల కారణము ఒకానొక రోజున మార్తమ్మ క్రీస్తు ప్రభుని ఆ గృహములోనికి ఆహ్వానించింది కనుక. మరి మనము కూడా క్రీస్తు ప్రభుని ఈ దివ్య పూజాబలి ద్వారా మన గృహములోనికి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. క్రీస్తు ప్రభు మనలోకి రావాలంటే అంత పరిశుద్ధత మనలో ఉండాలి. క్రీస్తు ప్రభుని, పరిశుద్ధుడు, పరమోన్నతుడైనటువంటి క్రీస్తు ప్రభు మన జీవితంలోకి రావాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి కనుక మన పాపములను ఒప్పుకుంటూ, మన తప్పిదమ్ములను ప్రభుని ముందు అంగీకరిస్తూ, పాప క్షమాపణకే ప్రార్థన చేస్తూ పరిశుద్ధతను, పవిత్రతను, యోగ్యతను ప్రభు మనకు తెచ్చాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైనడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా,
నీ కుమారుడు పునీత మార్త గృహమందు అతిథి మర్యాదలను సంతోషముతో స్వీకరించెను. ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మేము మా సహోదరి సహోదరులందు క్రీస్తును విశ్వాస పాత్రముగా సేవించుచు స్వర్గాలయములోనికి నీచే ఆహ్వానింపబడుటకు అర్హుల మగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపినవాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవనము పొందుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించదమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమన ఇట్టిది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరును ఎన్నడూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగటు వలన మనము దేవుని యందును దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినను ఒప్పుకొనిచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉండుదురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. పరిశీలించి చూడును, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఆయన శరణు వేడువాడు ధన్యుడు. నేను ప్రభునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభు నాకు చేసిన మేలులను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువునము ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమై పోయేదా. ఆహా
సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 27 వరకు. లాజరు మరణించినందున అతని సహోదరులైన మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండెడు వాడు కాడు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరల లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరల లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని నేను విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులకు, ఈరోజు జూలై 29వ తారీఖున పునీత మార్తమ్మ యొక్క సంస్మరణ దినోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. ఈ పునీతురాలు గురించి మనము ధ్యానించుకున్నట్లయితే మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి పునీతురాలు. అనేకమైనటువంటి పనులతో సతమతం అయ్యేటటువంటి పునీతురాలు. ఒక్క పని మీద మనసును కేంద్రీకరించకుండా సమస్తమును కూడా మేనేజ్ చేయగలిగినటువంటి ప్రతిభావంతురాలు ఈ పునీతురాలు. దేవుడు ఆమెకు ఎన్నో విధములైనటువంటి వరములను, దీవెనలను, ప్రతిభను ఇచ్చినటువంటి విధముగా అన్ని పనులను కూడా అన్ని విధములుగా తన యొక్క ఛాయశక్తులా కూడా కష్టపడి నెరవేర్చగలిగేటటువంటి వ్యక్తి ఈ పునీతురాలు. ఈమెను గురించి మనము ధ్యానించుకోవాలంటే ఆమె వ్యక్తిత్వమును మనము పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మార్తమ్మ అని చెప్పగానే ప్రతి ఒక్క క్రైస్తవుని మనసులో మెదిలేటటువంటి ఆలోచన ఆమె చాలా బిజీ అని. ఎందుకంటే క్రీస్తు ప్రభువే ఆమెను ఉద్దేశించి, మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమవుతూ ఉన్నావు,
తప్పు కాదు, అయినప్పటికీ అంతకు మించి గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలుకుతూ ఉన్నాడు. మార్తమ్మను ఉద్దేశించి క్రీస్తు ప్రభువు ఆమెను ఖండించుట లేదు, కానీ ఆమెకున్నటువంటి పనుల కంటే మిన్న అయినది ఒకటి ఉంది అని క్రీస్తు ప్రభువు నొక్కి వక్కానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్తమ్మ జీవితమును చూసుకున్నట్లయితే మన జీవితమునకు చాలా దగ్గరగా అద్దం పట్టినట్లు ఉంటుంది. మార్తమ్మ జీవితము మన జీవితాన్ని పోలినట్లు ఉంటుంది. మనము కూడా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, ఉదయం నుండి మరలా రాత్రి నిద్రించు వరకు కూడా అనేకమైన పనులతో సతమతమవుతూ ఉంటాం. అనేకమైనటువంటి ప్రయాణములతో సతమతమవుతూ ఉంటాం. ఉదయం లేచిందే మొదలు మరలా నిద్రించు వరకు కూడా మనము పరుగులు తీస్తూనే ఉంటాం. పనులు, బిజీ షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్. బాల్యము నుండి మరలా రిటైర్ అయ్యే సమయం వరకు కూడా ప్రతి మనిషి పరిగెడుతూనే ఉంటాడు. కానీ క్రీస్తు ప్రభువు ఈ మార్తమ్మను ఉద్దేశించినటువంటి పలుకులనే మనకు కూడా మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేకమైనటువంటి పనులతో సతమతమవుతూ ఉన్నావు, కానీ అంతకు మించి ఇంకొకటి ఉన్నది అంటున్నాడు. అదే మరియమ్మ ఎన్నుకున్నది అని చెప్పి వేశారు. మరియమ్మ ఏమిటంటే ఎన్నుకున్నది, క్రీస్తుని ఎన్నుకున్నది, దేవుని సమక్షంలో ఉండాలనుకున్నది, దేవుణ్ణి మించినది మిన్న అయినది ఏమీ లేదనుకున్నది, దేవునికి తన జీవితంలో ప్రాధాన్యతనిస్తూ ఉన్నది. మార్తమ్మ క్రీస్తు ప్రభుని తన గృహములోనికి మాత్రమే ఆహ్వానించింది, కానీ మరియమ్మ తన సహోదరి క్రీస్తు ప్రభుని తన హృదయములోనికి, జీవితములోనికి ఆహ్వానించింది. ఇది చాలా ముఖ్యం ప్రియ సహోదరి సహోదరులారా. క్రీస్తు ప్రభుని అనుచరురాలుగా పిలువబడాలంటే మనకు ఉండవలసినటువంటి అతి గొప్ప లక్షణము, ఏకైక లక్షణం, ఇన్ఫ్యాక్ట్ ఏకైక లక్షణము ఏమిటంటే దేవునికి మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. దేవునికి మాత్రమే మన జీవితంలో ప్రథమ స్థానమును ఇవ్వాలి అనేటటువంటి నిగూఢ సత్యమును మనకు మార్తమ్మ యొక్క సహోదరి అయిన మరియమ్మ ద్వారా ప్రభువు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు మార్తమ్మ ఇటు మరియమ్మలు ఇద్దరూ కూడా క్రీస్తు ప్రభుని మిన్నగా ప్రేమించారు గనుక ఈనాటి మొదటి పట్టణములో పునీత యోహాను గారు పలుకుతూ ఉన్నట్లు, దేవుణ్ణి ప్రేమించువాడు దేవుని యందు, దేవుడు అతని యందు సహజీవనం చేస్తారట. దేవుడు అతని యందు లేక ఆమె యందు, ఆమె లేక అతడు దేవుని యందు కొలువుంటారు అని ఈనాటి మొదటి పట్టణంలో వ్రాయబడి ఉన్నది. ప్రేమించు ప్రతి వ్యక్తి దేవుని యందు ఉంటాడు. ప్రేమించు ప్రతి వ్యక్తి దేవునిలో నిమగ్నమవుతాడు. ప్రేమించు ప్రతి వ్యక్తి దేవుని యందు నివసింపజేయబడతాడు అనేటటువంటిది మనము గ్రహించి గమనించవలసినటువంటి విషయం. ఈనాడు మార్తమ్మ అయినా, మరియమ్మ అయినా, మరియు వాళ్ళ సహోదరుడైనటువంటి లాజరు అయినా కానీ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే వారు క్రీస్తు ప్రభుని అంతగా ప్రేమించారు గనుక, క్రీస్తు ప్రభునికి వారి జీవితంలో అంత ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చారు గనుక, ప్రాధాన్యతను ఇచ్చారు గనుక ఆనాడు బెతానియా గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన విశ్వాసుల కంటే మిన్నగా వీరు ప్రభుని ప్రేమించారు గనుక లాజరు మరణించినప్పటికీ, క్రీస్తు ప్రభువు లాజరు మరణించిన 4 రోజుల తర్వాత వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు అతని యందు అతి గొప్ప అద్భుతమును చేయటానికి గల ముఖ్య కారణము ప్రభువు అతనిని అంతలా ప్రేమించాడు గనుక. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో క్రీస్తు ప్రభువు ఈ విధముగా రాయబడి ఉన్నది, యేసు ఏడ్చెను అని. యేసు కన్నీరు పెట్టుకున్నాడు అని చెప్పి రాయబడినటువంటి వచనము.
పరిశుద్ధ గ్రంథ పఠనములో ఎక్కడా కూడా కని విని ఎరుగునటువంటి వచనం ఇది. ఒక్క లాజరు విషయంలో మాత్రమే, లాజరు మరణించాడు అని తెలిసినటువంటి మరుక్షణము క్రీస్తు ప్రభు కన్నీరు కార్చాడు. క్రీస్తు ప్రభు కన్నీరు కార్చాడు అని తాను శిలువ మీద మరణించినప్పుడు కూడా వ్రాయబడలేదు. కొరడాలతో కొట్టబడినప్పుడు వ్రాయబడలేదు. అతని యొక్క బట్టలను చీల్చినప్పుడు కూడా రాయబడలేదు. క్రీస్తు ప్రభుని శిలువ మీద నగ్నంగా వేలాడదీసినప్పటికీ వ్రాయబడలేదు. ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడా క్రీస్తు ఏడ్చెను, కన్నీరు కార్చెను అన్న విషయము ఎక్కడా వ్రాయబడలేదండి, ఒక్క లాజరు మరణించినప్పుడు తప్ప. అంటే గమనించండి, ఎంత ఎమోషన్కి గురయ్యాడో క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభు ఎంతలాగా కృంగిపోయాడో, కరిగిపోయాడో గమనించండి. తన ప్రియమైనటువంటి శిష్యుడు, తాను ఎంతగానో ప్రేమించినటువంటి మిత్రుడు లాజరు మరణించాడు అని తెలుసుకున్న తరువాత క్రీస్తు ప్రభువు కన్నీరు కార్చాడంటే అంత లోతైనది, అంత దృఢమైనది, అంత ఆత్మీయమైనటువంటి బంధము, స్నేహ బంధము క్రీస్తు ప్రభుని మార్తమ్మ, మరియమ్మ, లాజరుల యొక్క స్నేహ బంధము. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని ప్రేమించు ప్రతివాడు కూడా ఈ విధమైనటువంటి మనస్తత్వమును కలిగి ఉండాలి. ప్రభునికి ప్రథమ స్థానమును ఇవ్వాలి. క్రీస్తు ప్రభునికి వారి జీవితంలో ప్రాముఖ్యతనివ్వాలి. క్రీస్తు ముందు మిగిలినది ఏదైనా తర్వాత. అందుకనే దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక, సర్వేశ్వరుని మాత్రమే ప్రేమించుదువుగాక. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. వినుడి ఓ ఇజ్రాయేలు ప్రజలారా, నీ దేవుడైనటువంటి ప్రభువుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ నీవు ప్రేమించుదువుగాక అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మరియమ్మ, మార్తమ్మ, లాజరులను గురించి ధ్యానించుకుంటున్నటువంటి ఈ శుభతరుణములో మనమందరము కూడా దేవునికి మన జీవితంలో ప్రాధాన్యతనివ్వాలని, క్రీస్తు ప్రభుని ప్రేమించటానికి మన జీవితంలో కావలసినటువంటి ఆ ప్రథమ స్థానమును ప్రభునికి మాత్రమే ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మరియమ్మ, మార్తమ్మల, లాజరుల జీవితంలో జరిగినటువంటి అద్భుత క్రియలు మన జీవితంలో కూడా జరగాలని, క్రీస్తు ప్రభు మనలో లీనమైపోవాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి క్రీస్తు ప్రభునిలో మనము లీనమవటానికి, క్రీస్తు మనయందు జీవింపబడటానికి గల ఏకైక మార్గము ప్రేమ మార్గము అన్నది మనము మరువక క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ, ప్రభుని ప్రేమలో, ప్రజల సేవలో మనమందరము కూడా సంపూర్ణంగా ఆశీర్వదించబడాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి, నా మానస కుటీరలోగిలిలో హాయిగా మోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. మేలిమి బంగారు పదముల చెంత
స్వామి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలోగిలిలో హాయిగ్రమోగెను సంధ్యారాగం సంధ్యారాగం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రవేశం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రవేశం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతువుగాక. ఓ ప్రభువా, నీవు పునీత మార్తలో నెరవేర్చిన మహాకార్యములను ప్రకటించుచు మేము నీ వైభవమును దీనతతో ప్రార్థించుచున్నాము. ఆమె భక్తితో నిన్ను పూజించిన తీరు నీకు ప్రీతికరమైన విధముగా బాధ్యతాయుతమైన మా సేవలు నీకు అంగీకృతమగునుగాక. మా క్రియలు నీ అనుగ్రహమును పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో వందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదముల యందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామను వేచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతిమాలుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, నీకే ఆరాధన, నీకే విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ సింహరాయులు జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. ఓ ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుము. అనాథలు అభాగ్యులైన ఆత్మలకు పరలోక రాజ్య భాగ్యమును అనుగ్రహింపుము. మరియు యుద్ధ వాతావరణంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియకు మరియమాతతోనూ, పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ముఖ్యముగా పునీత మార్తమ్మ, మరియమ్మ, లాజరుతోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. శక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వీసునకు గొరిపిల్ల, లోకం యొక్క పాపం పరిడించడు వారా మాకు దయచూపండి. సర్వీసునకు గొరిపిల్ల, లోకం యొక్క పాపం పరిడించడు వారా మాకు దయచూపండి. సర్వీసునకు గొరిపిల్ల, లోకం యొక్క పాపం పరిడించడు వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు,
ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడైన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమే భోజినులారా, కరములు మోడ్చి శిరమును వంచి భక్తితో సాగు మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమే భోజినులారా, కరములు మోడ్చి శిరమును వంచి భక్తితో సాగు మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమే భోజినులారా. మధురమైన వరము ఇలా మనకు దొరికే నేడు, మధురమైన వరము ఇలా మనకు దొరికే నేడు. ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు, ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి, రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమే భోజినులారా, కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగు మనసారా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. మార్తమ్మ యేసుతో, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని నేను విశ్వసించుచున్నాను అనెను.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు లోకొనిన నీ జనితైక కుమారుని పవిత్ర శరీర రక్తములు పతనమైన ఈ లోక వ్యామోహముల నుండి మాకు విముక్తిని కలిగించునుగాక. పునీత మార్తమ్మ సద్భక్తిని అనుసరించుచు మేము ఈ లోకమందు నిన్ను నిజమైన ప్రేమతో సేవించుదుముగాక. పిదప స్వర్గమందు నిన్ను ప్రత్యక్షముగా చూచి సంతోషించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా సర్వదా ఆశీర్వదించి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.